నమస్కారం ప్రజలారా, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిన్నిలి బ్రదర్స్ పనితీరు ఏ విధంగా ఉనింది, మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో వీళ్ళు ఏ విధంగా పెట్టలేకపోతూ ఉన్నారు, ఎవరైనా సరే వీళ్ళకి ఎదురు తిరిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా శవాల మాదిరి మారినారు, ఎంతమంది మీద హత్యలు చేసినారు, ఎంతమంది మీద దాడులు చేసినారు, ఎంతమంది నీ ఇల్లు పొట్టను పెట్టుకున్నారు, ఏంది విషయం ఏంది కథ అనేది మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేయాలి ప్రజలారా. ఎందుకంటే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి గతంలో నేను మాట్లాడితే నా మీద ఎటువంటి పదజాలం ఎటువంటి భూషణలు చేసినారు. సరే ఎన్ని వేరే విషయం, మనం అన్న ప్రధానమంత్రిని చేద్దాం అనేటువంటి లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి మాటలకన్నిటికీ కూడా మనం ఏమి అదిరేది లేదు, మనం ఏం దడిసేది లేదు, అది వేరే విషయం. ఇకపోతే మాచర్ల నియోజకవర్గంలో ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది వ్యక్తుల మీద వీళ్ళు దాడులు చేసినారు, ఎవరైనా సరే వీళ్ళకి ఎదురు తిరిగితే ఏ విధంగా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసినారు అనేది మాచర్ల నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానీకం ముఖ్యంగా అందరూ కూడా గమనించి ఎక్కడెక్కడ వలస పోయినటువంటి వాళ్ళందరూ కూడా మాచర్ల నియోజకవర్గానికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఆయన గెలిపించుకున్నారు. ఎందుకంటే ఈ బానిసలుగా మనం ఎన్ని రోజులు బతుకుతాంరా, వాడు ఏది చేస్తే వాడు ఇది రైట్ అంటే రైటు, ఇది తప్పు అంటే తప్పు, ఆయన చెప్పినట్టే మనం వినాలా, ఇదేమి మనం బ్రిటిషు పరిపాలన కాదని చెప్పి వాళ్ళు ఆ సంఖ్యలు తెంచుకొని వచ్చినారు. ఈరోజు మా వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు మీరు అరెస్టుకు సిద్ధంగా ఉండండి, మీకు రాచమర్యాదలు మేము చేస్తామని కోర్టు వారు చెప్పగా మా వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో పిన్నిలి బ్రదర్స్ అంత మంచోళ్ళు ఇంకెక్కడా ఉండరు, భారతదేశంలోనే లేరు, వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, ఎవరిని చంపలేదు, ఎవరి చావు కోరలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు, మరీ ముఖ్యంగా మహిళల పట్ల ఎవరి పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు, ఈవీఎం మిషన్లు పగలగొట్టలేదు, అదేవిధంగా ఎవరైనా అధికారిని బెదిరించలేదు, ఏమీ లేదు, వీళ్ళంత మంచోళ్ళు ఎవరు లేరన్నట్టు ఏదో పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు. నేనేం చెప్తాను అంటే మాచర్లలో పిన్నిలి బ్రదర్స్ ఆగడాలపై ఒక నివేదిక కూడా వేసాం మనం గతంలో. మీరు చూసినట్లయితే మాచర్లలో పిన్నిలి బ్రదర్స్ ఏ విధమైనటువంటి ఎంతమందిని హత్యలు చేశారు, ఎంతమందికి చావు కారణమైనారు, ఎంతమంది మీద దాడులు చేసినారు, ఎన్ని ఇళ్ళు ధ్వంసం చేశారు, ఎన్ని వాహనాలు ధ్వంసం చేశారు, ఏది కథ ఏంది వ్యవహారం అని చెప్పి ఒక వీడియో కూడా చేసాం దాని గురించి. అంటే మనం ఎప్పుడూ అధికారంలో ఉండవు పిన్నిలన్నా, మనం ఎప్పుడూ అధికారంలో ఉండవు, నువ్వెప్పుడు శాసనసభ్యుడిగా ఉండవు, రాబోయే రోజుల్లో ఏదైనా పరిస్థితులు మారితే బతుకు ఈ విధంగా తగలబడతాదని నేను గతంలోనే చెప్పిన. మన మాట ఎందుకు వింటారు, మన పార్టీ వాళ్ళు ఎవరు వింటారు కదా. వీళ్ళు ఏది చేశాక మంచి అంటాడు జగనన్న, శభాష్ పిన్నిలే బాగా చేశావు అని అన్నంటాడు, కాస్తో ఇసుకేస్తో నవ్వుంటాడు, నవ్వు జగనన్న నేను చేసినటువంటి లంగా పనికి నవ్వినాడని ఈడు గ్రామాల్లోకి వచ్చి మెలా పెట్టలేకపోవడం, ఏ విధంగా నీ ఇంటికాడ ఏ విధంగా నీ ఈదిలో నీ బతుక్కి నువ్వు పిన్నిలి నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు విన్నావా, నీ తమ్ముడు ఏ విధంగా నాటుసారా అయితేనేవి, అదేవిధంగా తెలంగాణ నుంచి ఏ విధంగా వీళ్ళు మద్యం తీసుకొని వచ్చి ఏ విధంగా మద్యం అమ్మకాలు జరిపినారు మాచర్ల నియోజకవర్గంలో, నదిలో నుంచి తీసుకురావాలా, ఆ తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ పక్క పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి ఎవరైతే ఒక మత్స్యకారు సోదరుడు ఉంటాడో ఆ సోదరుడికి ఈత రాదా, ఆ సోదరుడే హ్యాంగింగ్ చేసుకొని ఉరేసుకొని నీళ్ళలో దూకినటువంటి పరిస్థితి. అది ఎవరు తెచ్చింది, నువ్వే కదా. తోటా చంద్రయ్య జై జగన్ అను, లేకంటే నేను చంపేస్తామంటే జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన అభిమానం ఆయనది. మనం తోటా చంద్రయ్య గారిని వేరేగా అంటంలా, లేకంటే వేరే వాళ్ళని వేరే ఉద్దేశంగా ఏం మాట్లాడటంలా. తోటా చంద్రయ్యను మీరు ఏ విధంగా హత్య చేసినారు, హత్య చేయాల్సినటువంటి అవసరం ఏమి, ఆయన ఒక నాయకుడి అంటే ఇష్టంగా ఉన్నాడు, ఆ నాయకుడి పట్ల ఆయన నిబద్ధతతో పనిచేసుకుంటూ పోతాడు. మనం జగనన్నకు నిబద్ధతతో ఉన్నాం, మనం జగనన్నను నిబద్ధతతో మనం పనిచేసుకోవాలా, లంగా మాటలు బఫూన్ మాటలు డెకాయిట్ పనులు చేయకుండా మనన్నను మనం ప్రధానం చేద్దామని మనం ఇటుపోతా ఉన్నాం. తోటా చంద్రయ్య జై జగనను ల్యాండ్ సంపేస్తా ఉంటే సంపు నాకే ఇబ్బంది ఏం లేదు, నేను అన్నని చెప్పి ప్రాణాలు వదిలేసినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మహిళల మీద ఎంతమంది మీద దాడులు చేసినాం. ఎలక్షన్ రోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి రోజున గ్రామాల్లో ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడినారు మన బఫూన్ గాళ్ళు. ఒకడు ఉన్నాడు తురకా కిషోర్, ఆ తురకా కిషోర్ ఎటబడినాడు, తురకా కిషోర్ని అడ్డం పెట్టుకొని రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ను, బ్లేడ్ బ్యాచ్ను ఏ విధంగా ప్రోత్సహించినారు పిన్నిలి బ్రదర్సు. మరి ఈరోజు ఏమి చట్టాలు అనేటివి ఉన్నాయి కదా,
ఈరోజు శిక్ష పడకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉంటారో, ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటారో వాళ్ళందరూ కూడా చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఇచ్చినటువంటి శిక్షను స్వీకరించి జైలుకు పోయి చెప్పకూడదు తినాల్సిందేనో అని నేను చాలాసార్లు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే చేసిన నేను. మీరు నా మాట వినలా. మీరు నా మాట వినకపోగా మీ ఇష్టానుసారంగా నువ్వు ఒక దిక్కు నీ తమ్ముడు ఒక దిక్కు దందాలు, రెవెన్యూ భూములు దొబ్బేయటము. రెవెన్యూ భూములు కాదు, నాకు ఈ భూమి కావాలంటే అది దొబ్బేయటమే, అది వేరే విషయం. అది ఎవరిదన్నా కానీ అవతల మన బోర్డు పెట్టడం, లేదు మన పాలేరు గాళ్ళని చెంచాగారంలో పంపించడం. ఈ విధంగా ఎన్ని మాచర్లలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా వీటినన్నిటిని చూసి విసిగెత్తిపోయి ఒరే మనం మన భారతదేశంలో ఉన్నావా లేకుండా ఉంటే పాకిస్తాన్లో ఉన్నావా అనే దశలేకి పోయినారయ్యా. సో ఇకనైనా సరే మా పిన్నిల్ బ్రదర్స్ ఏం అంత మంచి వాళ్ళు ఏం కాదు. సరే రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకో ఉంటారు, మళ్ళా ఇబ్బంది ఏమి లే. మీరేం మర్చిపోయినారు, మీరు జైలుకి పోతే మళ్ళీ బయటకు వచ్చితే మీరు పెద్ద బయట కాదు, ఇన్ని తప్పదు. ఇవన్నీ మేము రాసి పెట్టుకుంటాం. ఈసారి మా పిన్నిల్ బ్రదర్స్ మళ్ళా మాచర్లలో గెలిచినారంటే ఒక్కొక్కటికి సుక్కలు ఖచ్చితంగా చూపించారు. ఇప్పుడైనా చూపిద్దామనే ఉన్నారు. ఏమి ఆశామాషాగా ఏం లేదు. ఈ రోజైనా సరే పిన్నిలి బ్రదర్స్ ఒక రోంత ఏదన్నా సల్లు ఒక రోంత టైట్గా ఉండదు. ఇప్పుడు ఒక రోంత లూజ్ వదిలేరు అనుకో, ఇప్పుడైనా చూపించేస్తారు. అంటే మాకేం సంబంధం అంటే పిన్నిలి బ్రదర్స్ కింద ఉండేటువంటి పాలేరుగాళ్ళు, చెంచాగాళ్ళు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తాడు, నాకేం సంబంధం అంటారు ఇక. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మనం అధికారంలో ఉన్నప్పుడు మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడని మనం ఇష్టానుసారంగా పేటరేగిపోయి చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈరోజు సమాధానం చెప్పాలా. చట్టం ముందు ఖచ్చితంగా మనం ఏందనేది అందరికీ తెలుసు. సరే ఏది ఏమైనప్పటికీ మాచర్లలో పిన్నిలి బ్రదర్స్ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.